నమస్తే. జూన్ 19న కాంగ్రెస్ అగ్రనేత ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్ధమవుతున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పార్టీ కార్యాలయాల్లో వేడుకలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్లో కూడా జూన్ 19 సంబంధించిన వేడుకలకు ఒకరోజు ముందుగానే సిద్ధమైంది. ఇక 19న మాత్రం వివిధ రకాల కార్యక్రమాలైన రక్తదాన శిబిరాలు కానీ, అలాగే కేక్ కటింగ్ కానీ, పుస్తకాల పంపిణీ కానీ, రకరకాల సేవా కార్యక్రమాలకైతే మాత్రం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు. గాంధీ భవన్లో రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా మాత్రం ఒక భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఆ కటౌట్ ఇప్పుడు అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. విజువల్గా కనుక మనం చూస్తే కనుక అతిపెద్ద కటౌట్ను గాంధీ భవన్లోని క్యాంటీన్ ముందైతే ఏర్పాటు చేశారు. ఇందులో కనుక చూస్తే మాత్రం భారత్ జోడో యాత్రలో భాగంగా అప్పట్లో రాహుల్ గాంధీ పర్యటించిన నేపథ్యంలో ఆ పాదయాత్రలో ఉన్న ఫోటోని అయితే ప్రధానంగా తీసుకున్నారు. 80 ఫీట్ల వరకైతే ఉన్నట్టయితే ఇప్పటికే లెక్కల ద్వారా తెలుస్తోంది. ప్రధానంగా ఆకట్టుకునేలాగా ఉండాలి, అందరి దృష్టి కూడా పడాలనే ఉద్దేశంతో మాత్రం రాహుల్ గాంధీ సంబంధించిన ఈ ఫ్లెక్సీని అయితే ఏర్పాటు చేసినారు. అందులో భాగంగా అంజన్ కుమార్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కుమారులైన ప్రస్తుత రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, అలాగే అరవింద్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకుల పేరు మీద మాత్రం ఈ ఫ్లెక్సీని భారీ ఏర్పాటు చేశారు. దీంతో అందరి చూపు కూడా ఇటువైపే ఉన్నది. ఒకసారి కనుక చూస్తే మాత్రం ఈ భారీ కటౌట్ ఇంతవరకు గాంధీ భవన్లో కూడా ఎప్పుడు ఇంత పెద్దది ఏర్పాటు చేయలేదట. అందులో భాగంగా దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి కూడా ఈ కటౌట్పై పడింది. మరోవైపు వాతావరణ కారణాల దృష్ట్యా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే వర్షము అలాగే గాలి వస్తున్న నేపథ్యంలో ఆ కటౌట్ ఏమైనా ప్రమాదానికి గురి కాకుండా అన్ని రకాలుగా అన్ని చుట్టువైపులు అన్నీ కూడా దాన్ని ఫిట్ చేసి పెట్టారు. దీంతో ఈ ఫ్లెక్సీ రోడ్డు పక్క నుండి వెళ్తున్న వారిని, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను, దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేడర్ని కూడా అందరి దృష్టి కూడా ఇటే పడేలాగా ఉంది. ఏదేమైనప్పటికీ జూన్ సంబంధించిన 19వ తారీఖు మాత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంబంధించిన పుట్టినరోజు వేడుకలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. శ్రేణులు కూడా రకరకాల కార్యక్రమాలు కూడా చేయాలి. అందులో దానిలో భాగంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు జరపాలని కూడా వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేరడానికైతే సిద్ధమవుతుంది. గాంధీ భవన్లో కూడా ఉదయం 9 గంటల నుండి వేడుకలు ప్రారంభించడానికి నాయకులు, కార్యకర్తలు కూడా సిద్ధమవుతున్నారు. కేక్ కటింగ్ కానీ, రక్తదాన శిబిరాలు కానీ, హెల్త్ క్యాంప్ కానీ, అలాగే దాంతోపాటు పిల్లలకు పుస్తకాల పంపిణీ కానీ వివిధ రకాల మార్గాల ద్వారా రాహుల్ గాంధీకి పుట్టినరోజు చెప్పాలని కూడా నాయకులు సిద్ధమవుతున్నారు. ఇలా మొత్తానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే మాత్రం రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలా మొత్తానికి ప్రస్తుతం మాత్రం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్ మాత్రం అందరి దృష్టి కూడా పడింది, అందరిని కూడా ఆకట్టుకుంటుంది.